అంతరిక్ష కేంద్రం అన్నటువంటిది అమెరికా, కొన్ని దేశాలు కలిపి రష్యా తదితర దేశాలు కలిపి ఒకటి పెట్టుకుని దాంట్లో వ్యవహారం నడుపుతుంటే ఆల్రెడీ ఇప్పుడు సునీత విలియమ్స్ అట్లాంటి దాంట్లోనే ఉన్నారు. అయితే అట్లాంటిది భారత్ సొంతగా తయారు చేసుకోవాలనుకుంటున్నటువంటి దాని మీద ఇస్రో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ BISకి సంబంధించి కీలక ముందడుగు పడింది. దీని భూస్థిర కక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో దాదాపు సుమారుగా సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటర్ ఇంక్లినేషన్ కక్ష తాలూకా వంపు కోణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమనౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ OI చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల OI వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమి మీద దాదాపు 90% పైగా జనావాసాలను కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతో అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. INS భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్షకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. BIS కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయం అని చెప్తున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక INS 2030 నాటికి పూర్తిగా తెరమనుకు కాబోతుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని BIS భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకల అంతరిక్ష కేంద్రాన్ని సులువుగా అనుసంధానం అయ్యేందుకు ఈ కోణం వీలు కల్పిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. తద్వారా ఇంధన వాడకం తగ్గడమే కాక పనితీరుకు సంబంధించినటువంటి అనేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు INS కమ్యూనికేషన్ ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కాబట్టి మనకు వ్యయ ప్రయాసాలు కూడా బాగా తగ్గిపోతాయి అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీష్ పురోహిత్ చెప్పారు. అయితే BIS ఏర్పాట్లో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ని సాధించడమే అసలు సవాలని చెప్పుకొచ్చారు.